ఓం గం గణపతయే నమః. ఐం సరస్వత్యై నమః. ఓం శ్రీమాత్రే నమః. గురు బ్రహ్మ గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమో నమః. జపాకుసుమ సంకాశం కాశ్యపేయం మహాద్యుతిం తమోరిం సర్వపాపజ్ఞం ప్రణతోస్మి దివాకరం. ఓం హ్రీం సూర్యాయ నమః. వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశయులందరికీ, అలాగే మనకి ఈ జనవరి మాసంలో 13, 14 అలాగే 16, 17 ఈ 4 తేదీల్లో అంతరిక్షంలో పరిభ్రమిస్తున్నటువంటి సూర్యగ్రహ, బుధగ్రహ, కుజగ్రహ, శుక్రగ్రహాలు, ఈ 4 గ్రహాలు కూడా ధనస్సు రాశిలో ఉన్నటువంటి చతుర్గ్రహ కూటమి నుంచి కర్మస్థానమైనటువంటి మకర రాశిలోకి ఈ 4 గ్రహాలు కూడా ఆ యొక్క తేదీల్లో సంచారాన్ని మొదలు పెడతాయి. అంటే ఒకే ఇంట్లో ఈ 4 గ్రహాలు చక్కగా ఉత్తరాషాఢ నక్షత్రము 2, 3, 4 పాదాలలోను, శ్రవణ నక్షత్రము 1, 2, 3, 4 పాదాలలోను, అలాగే ధనిష్ఠా నక్షత్రము 1, 2 పాదాలలో చక్కగా కొన్ని గ్రహాలు 30 రోజులు, కొన్ని గ్రహాలు 26 రోజులు, ఇంకొక గ్రహము 43 రోజులు కూడా తమ యొక్క సంచారాన్ని కావిస్తూ ప్రతి ఒక్కరికి కూడా చైతన్యవంతమైనటువంటి సంతృప్తికరమైనటువంటి యోగాలని ప్రసాదించాలని, అంతరిక్షంలో ఆ 4 గ్రహాల యొక్క కలయిక ప్రపంచానికి, మన యొక్క భూమికి, అలాగే పంచభూతాల ద్వారా ఈ భూమిలో ఉన్నటువంటి మనతో పాటుగా జీవరాశులన్నిటికీ కూడా సమస్తము సుభిక్షంగా ఉండేలాగా కోరుకోవాలి. అందరూ కూడా ఆ సూర్యనారాయణ స్వామిని అందరము కూడా వేడుకొనాలి. మరి ఓం నమో నారాయణాయ అనే మంత్రాన్ని ఈ నెలల్లా కూడా అందరూ విష్ణుమూర్తి సహస్రనామాన్ని నిత్యము ఒక్కసారైనా ఆదిత్య హృదయ స్తోత్రాన్ని పాటించండి. ముఖ్యంగా ఆరోగ్యము, ఉద్యోగము, అట్లాగే కలహాలు, కుటుంబ సమస్యలు, ముఖ్యంగా బుద్ధి చెడుట వలన కలిగేటటువంటి విపరీతమైనటువంటి నష్టాలు, వ్యాపార అధోగతి పాలయ్యేటటువంటి పరిస్థితుల నుంచి పక్కకి నెట్టుకోవటము, అట్లాగే భార్యాభర్తల మధ్య అన్యోన్యత కోసము విష్ణు సహస్రనామం చదవండి, ఆదిత్య హృదయ స్తోత్రం చదవండి. ఇవన్నీ కూడా మనకి అన్ని రాశుల వారికి లభిస్తాయి, అన్ని నక్షత్రాల వారికి లభిస్తాయి. ఏదేమైనప్పటికీ ఈ 12 రాశుల వారికి, ఏ రాశి వారికి ఈ 4 గ్రహాలు మకర రాశిలో చతుర్గ్రహ కూటమి వలన కలిగేటటువంటి శుభాలు ఏమిటి, ఇబ్బందికరమైన పరిస్థితులు ఏమిటో మనం తెలుసుకుందాం. ఓం నమో నారాయణాయ నమః. ఓం నమో నారాయణాయ నమః. కన్యారాశి. కన్యారాశి వారికి ఈ జనవరి 2026వ సంవత్సరము మకర సంక్రాంతి మొదలు దాదాపుగా ఒక 35 రోజులు, 40 రోజులు కూడా 5వ స్థానమైనటువంటి మకర రాశిలో సూర్యుడు, కుజుడు, బుధుడు, శుక్రుడు ఈ 4 గ్రహాలు కూడా చతుర్గ్రహ కూటమి ద్వారా కొన్ని ఇబ్బందుల్ని కలుగజేసే అవకాశాలు ఉన్నాయి. వీటిల్లో ఒక్క శుక్రుడు ఒక్కడే అనుకూలమైనటువంటి ఫలితాలని కలుగజేస్తున్నాడు. ముఖ్యంగా కన్యారాశి వారు ఏదైనా వ్యాపార రీత్యా గవర్నమెంట్ వ్యవస్థలతో, బ్యాంకింగ్ వ్యవస్థలతో, అదే గవర్నమెంట్ త్రూ మీకు ఎవరైనా మధ్యవర్తి తెలిసి ఉంటే వారి ద్వారా పెట్టుబడుల్ని పెట్టే అవకాశము, లేకపోతే బ్యాంకు నుంచి ఏదైనా పెట్టుబడుల వ్యవస్థకి సంబంధించి మీరు వారితో చర్చించటం, వారితో మాట్లాడేటప్పుడు వీరిని గనక మధ్యవర్తులను పెట్టుకుంటే ఈ మధ్యవర్తిలో ఉన్నటువంటి కొన్ని అగాధమైన ఆలోచనల ద్వారా, అంటే మీరు వారిని పరిపూర్ణంగా నమ్ముతారు, వీరే మోసం చేస్తారని మీకు తెలియదు, మోసపోయే అవకాశాలు ఉంటే కొంత జాగ్రత్తగా వీరి మీద కన్ను పెట్టండి. మీరు చేసే ప్రయత్నాల్లో కొంత మీరు డైరెక్ట్గా వెళ్ళండి. అంటే వీరి యొక్క ఆలోచనలను షేర్ చేసుకోండి. మీరు స్వయంగా వెళ్ళి వారితో మాట్లాడండి అవతల వ్యక్తులతో. లేకపోతే మోసపోయే, అంటే నమ్మకంగా ఉన్నవారే మోసం చేస్తారు. ఎప్పుడూ కూడా చాలా దగ్గరగా ఉన్నవాళ్ళు, నమ్మకంగా ఉన్నటువంటి వాళ్ళే, అయ్యా అయ్యా అనుకున్న వాళ్ళే మోసం చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కొంచెం అక్కడ మీ యొక్క చైతన్యాన్ని, మీ యొక్క బుద్ధిని
మీ యొక్క ఆలోచన శక్తిని మాత్రమే అక్కడ ఉపయోగించాలి. అవతల వాడు పొగిడితే ఎవడైతే పైకి పైకి ఎదుగుతారో వాళ్ళందరూ కూడా ఎప్పుడప్పుడు కుప్పకూలిపోతారు. అందుకని పొగడ్తలకి లొంగొద్దు. అవతల వ్యక్తి మనస్సులో అంటే మనిషిని కాకుండా అతను మానసికంగా చేసే చర్యల్ని మీరు పొగడండి. అవతల వ్యక్తిలో ఇంకొంచెం శక్తి లభిస్తుంది. నువ్వింత అని ఎవరు పొగిడినా ఈ కన్యారాశి వారు స్వీకరించకండి, మోసపోతారు. ముఖ్యంగా వ్యాపార వ్యవస్థలో మీకు ఏవో కొత్త కొత్త ఆలోచనలు, ఏవో ఇట్లా చేస్తే బాగుంటుంది, ఇట్లా చేస్తే అసలు లాభపడతామా లేదా, ఇలాంటివన్నీ ఏదో ఆకస్మికంగా ఆలోచనలు కలుగుతూ ఉంటే కన్యారాశి వాళ్ళకి చేస్తే నష్టపోతామా లాభపడతామా, లేకపోతే శత్రువులు పెరుగుతారా నేను ఈ వ్యాపారం చేస్తే, లేకపోతే ఈ వ్యాపారం చేయడం ద్వారా నాకున్నటువంటి ఆలోచన సరిపోతుందా, అవతల వ్యక్తులు ఏదన్నా అడిగితే నేను ఏం సమాధానం చెప్పాలి అనేటటువంటి వింత వింత ఆలోచనలతో వీళ్ళు సతమతం అవుతూ ఉంటారు. దాని ద్వారా కూడా వీరికి ఆరోగ్య లోపము కలుగుతుంది. ముఖ్యంగా కన్యారాశి వారికి సంతానపరమైనటువంటి ఎన్నో సమస్యలు, అది గర్భవిచ్ఛిన్న దోషాలు స్త్రీలకు కావచ్చు, పురుషుల్లో కూడా సంతాన యోగం ఉంది, మనకి సంతానం కలుగుతుంది అనుకున్న లోపల సంతాన సంబంధితమైనటువంటి ఇబ్బందులు, మీ యొక్క ధర్మపత్ని మీ ఇరువురి మధ్య జరిగేటటువంటి కొన్ని గొడవలకి ఆ యొక్క ఫీలింగ్ను కూడా కోల్పోయే అవకాశం ఉంటుంది. అందుకని కొన్ని మనకి గ్రహస్థితులు ప్రతికూలంగా ఉన్నప్పటికీ మనం దాన్ని మార్చుకునే ప్రయత్నం మానసికంగా చేయాలి. మనకి ఇట్లా ఉంది కదా, ఇట్లాగే జరుగుతుంది అనుకోవద్దు. ఇట్లా ఉంది అని మాలాంటి వాళ్ళని చెప్పేటప్పుడు వాటిని మార్చుకునే శక్తిని మీరు ప్రదర్శించుకోవాలి. అంతేగాని ఇట్లాగే జరుగుతుంది అనుకుంటే దాన్ని మించి ఇంకా ఎక్కువ జరుగుతుంది. లేదు, ఇట్లా జరుగుతుంది కాబట్టి మనం దీన్ని మార్చుకోవాలనుకుంటే మనకు తప్పకుండా మార్చుకోగలుగుతారు. ముఖ్యంగా సంతానము పరంగా గవర్నమెంట్ అంటే వీళ్ళు ఏదైనా ప్రయాణం చేస్తూ అవతల వాళ్ళని గుద్దటమో, అవతల వాళ్ళ పరంగా ప్రయాణం చేస్తూ దుర్భాషలాడటమో, వారిని చిరగబాదటమో, అంటే వీరి యొక్క సంతానము లేకపోతే ఏదైనా ప్రమాదం జరిగినప్పుడో వీరు పోలీస్ స్టేషన్కి వెళ్ళటము, దీన్ని సర్ది చెప్పడానికి కాస్త ధనాన్ని వారికి ఖర్చు పెట్టడము, ఇలాంటివన్నీ జరుగుతాయి. దాని ద్వారా పోలీస్ స్టేషన్కి వెళ్ళాల్సి వస్తుంది, గవర్నమెంట్ ఉద్యోగుల యొక్క సహాయ సహకారాలు తీసుకోవాల్సి వస్తుంది. పోలీస్ వ్యవస్థలో మధ్యవర్తులు ఎవరైతే ఉంటారో వారికి కూడా మీరు కొంత సమర్పించుకొని ధన నష్టాన్ని కలుగజేసే పరిస్థితులు కలుగుతాయి. ఒక్కోసారి ఈ కన్యారాశి వారికి విశేషమైనటువంటి కొంతమందికి అయితే కనుక ఆల్రెడీ ధనం పెట్టి ఉంటారు, షేర్స్ రూపకంగా కానీ, లేకపోతే అవసరానికి వీళ్ళకి ఏదో ఒక వాహనం కొనాలనో, లేకపోతే సంతానానికి సంబంధించిన చదువు గురించనో, లేకపోతే వీరి వ్యాపారానికి సంబంధించి కొంత పెట్టుబడి కావాలనో, లేకపోతే గవర్నమెంట్ వాళ్ళకి వీళ్ళు ఏదైనా రుణపడి అప్పు ఉంటే కనుక ఆ అప్పు తీర్చడానికో వీరు చిట్టి పాడేటటువంటి అవకాశం ఉంటుంది. కానీ వీరికి ఈ 3 గ్రహాలు రవి బుధ కుజుల యొక్క ప్రతికూలత వలన వీరికి చక్కగా ఆకస్మికంగా వచ్చేటటువంటి కొన్ని ఇబ్బందుల వలన వీరికి కలిగిన లాభాలన్నీ కూడా మటుమాయమైపోతాయి. అట్లాగే ప్రేమికులు, ముఖ్యంగా ఎవరైతే ప్రేమించుకొని పెళ్ళిళ్ళు చేసుకుంటాము అని అనుకునేటటువంటి వారందరికీ కూడా కొంత ప్రతికూలమైన పరిస్థితులు కలుగుతున్నాయి. కొంతమంది అయితే ఎవరికి వారే విడిపోతారు, కొంతమంది అయితే అనుమానం పరంగా కొంతమంది విడిపోయే అవకాశం. అంటే ప్రేమించుకునేటప్పుడు ఆ యొక్క ఇరువురు కూడా ఎంతో శ్రద్ధతో, మా అంతటి వాళ్ళు ప్రపంచంలో ఏ ప్రేమికులు ఉండరు అనుకుంటారు. అసలు అది ప్రేమే కాదు, పెళ్ళైన తర్వాత కలిగేదే ప్రేమ. పెళ్ళి కాకముందు ప్రేమ అనేటటువంటి మాటను మాత్రమే వీరు ఉదహరిస్తారే కానీ అది ఒక రకమైనటువంటి ఆకర్షణ, అది కొంతమందికి పవిత్రమైన ఆకర్షణ కూడా ఉంటుంది. దాన్ని మనం తప్పు పట్టకూడదు. ప్రేమలో తల్లి తండ్రుల మధ్య, తల్లి కొడుకుల మధ్య ప్రేమ ఒకలా ఉంటుంది, తండ్రి కొడుకుల మధ్య, అట్లాగే అన్నదమ్ముల మధ్య ప్రేమ, భార్యాభర్తల మధ్య ప్రేమ, ఇట్లా రకరకాల ప్రేమలు అంటే బహుబంధుత్వాలు రకరకాలుగా ఉంటాయి. వాటి మధ్య ప్రేమ కూడా అనిర్వచనీయంగా రకరకాలుగా ఉంటుంది. అయితే ఎందుకంటే ఈ ప్రేమికుల గురించి ఎందుకు ఎత్తామంటే కన్యారాశి వారికి 5వ స్థానంలో 4 గ్రహాలు పంచగ్రహ కూటమి ఉండటం వలన వారి యొక్క ఇష్టాలు ఎవరైతే ఇష్టపడతారో వారికి పలు విధాలుగా, ముఖ్యంగా దాంట్లో నేను చెప్పాను కదా, అనుమానాస్పదంగా, లేకపోతే తండ్రి గారు ఒప్పుకోకో, తండ్రి గారికి ఈ విషయం తెలిసి ఆయన మిమ్మల్ని
మాట్లాడటము, దుర్భాషలాడటము, లేకపోతే ఈ పెళ్ళి జరగదంటము, లేకపోతే ఒకరికొకరు కొట్టుకునేటటువంటి స్థాయికి, అంటే ఇటు కుటుంబం వాళ్ళు అటు కుటుంబం వాళ్ళు కొట్టుకునే స్థాయికి వెళ్ళటము, అట్లాగే ఇరువురి మధ్య కూడా ఆ పవిత్రమైనటువంటి భావనలు కూడా కొంతమంది తొలగిపోయి వీరు వారిని అవమానిస్తారు, వారిని వీరిని అవమానిస్తారు. ఫోన్ వస్తుంది, ఒకళ్ళు ఇద్దరు కాఫీ తాగటమో టిఫిన్ చేస్తూ ఉంటారు, ఈ ఫోన్లో ఎవరితో మాట్లాడామని చెప్పి వీరు అడగటమో లేకపోతే ఆవిడ ఈయన్ని అడగడం జరుగుతుంది. అక్కడ అసలైనటువంటి సమస్య అవుతుంది. కాబట్టి ప్రేమకి కావాల్సింది పునాది. ఆ పునాది మొదటి రోజు నుంచి, మొదటి క్షణం నుంచే ప్రారంభం అవ్వాలి. ఎవరి వ్యక్తిగత విషయాలని వారు అవతల వ్యక్తి కమాండ్ చేయాలి అనుకోవటం అనేది మానుకోవాలి. లేకపోతే అది పెళ్లి దాకా వెళ్లకుండా ఈ గ్రహస్థితులు ఇట్లా వచ్చినప్పుడు అది కాస్త ప్రేమ పెటాకులు అవుతుంది. అక్కడే పెళ్లి పెటాకులు అవ్వడం వేరు, ప్రేమే పెటాకులు అయిపోతుంది. కాబట్టి ప్రేమికులు ఎప్పుడూ కూడా మనసుతో మాత్రమే మాట్లాడండి. అవసరం లేనటువంటి బుద్ధిని మాలిన్యం పట్టించి అనాలోచితమైనటువంటి మాటలు, ఒకరికొకరు అనుమానాలు పెంచుకోవటం చేయకండి, ముఖ్యంగా కన్యారాశి వారు. కాబట్టి కన్యారాశి వారికి ముఖ్యంగా సంతాన విషయంలో, ఉద్యోగరీత్యా కూడా కొన్ని మార్పులు చేదులుగా, ఒకసారి ఉద్యోగం తొలగిపోవటము అనుకోకుండా, ఆ ఉద్యోగ వ్యవస్థ తొలగిపోవడం ద్వారా దుర్వ్యసనాలకి పాలవటం, దుర్వ్యసనాలు అలవాటు చేసుకోవటము, లేకపోతే ఉద్యోగం పోయిందనే ఫ్రస్ట్రేషన్స్తో వీరు సంతానం మీద కోపగించుకోవటము, సంతానం వీరికి దూరం అవ్వటము, ముఖ్యంగా తండ్రికి సంబంధించిన అనారోగ్య విషయంలో కూడా వీరికి ఇటు ఉద్యోగము లేక, ధనము లేక, వచ్చిన ధనము కూడా ఈ విధంగా పిల్లల ద్వారా ఖర్చయిపోయి తండ్రికి ఏది చేయలేకపోతున్నాననే ఒక భావంతో వీరు ఇంకా నిరుత్సాహానికి గురి కావటము, ఇట్లా కన్యారాశి వారికి చాలా ఇబ్బందులు ఉంటాయి. ముఖ్యంగా బిజినెస్ ఆచరించాలి, బిజినెస్లో పెట్టుబడులు పెట్టాలనుకున్న వాళ్ళకి ఎన్నో సమస్యలు అయితే వస్తూ ఉంటాయి. కొంచెం ఆలోచించి జాగ్రత్తగా దైవ అనుగ్రహంతో మాత్రమే మీరు పెట్టుబడులు పెట్టండి. ముఖ్యంగా ఈ కన్యారాశి వారికి లక్ష్మీ నరసింహస్వామి హోమాన్ని మా యొక్క శ్రీమాత జ్యోతిషాలయ పీఠంలో ఈ జనవరి నెల 18వ తారీఖు ఆదివారం అమావాస్య రోజున ప్రత్యేకించి ఉద్యోగ సమస్య కావచ్చు, ముఖ్యంగా అన్నదమ్ముల మధ్య లేకపోతే అక్క చెల్లెల మధ్య ఈ యొక్క ధనపరమైనటువంటి గృహ సంబంధిత విషయాలకి, భూ సంబంధిత విషయాలకి సంబంధించి, లేకపోతే కొంతమంది అనుకోనటువంటి సంఘటనలకు గురయ్యి ఎక్కువ ప్రమాదాలు కలుగుతున్న వాళ్ళకి, సంతాన గర్భవిచ్ఛేదం జరిగే వాళ్ళకి, అంటే ఈ కన్యారాశి వారికి తప్పకుండా ఆ యొక్క హోమం, స్వామివారి యొక్క అనుగ్రహం చాలా గొప్పది. కాబట్టి అందరికీ అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో ఈ యొక్క లక్ష్మీ నరసింహ హోమాన్ని, వారి యొక్క జన్మ నక్షత్ర హోమాన్ని, నవగ్రహ హోమాన్ని ఆచరిస్తున్నాము. ఎవరైనా సరే మనస్ఫూర్తిగా మనసుతో స్వామివారి హోమాన్ని చేయించాలి అనుకుంటే మా యొక్క పీఠానికి ఫోన్ చేయండి. చక్కగా అందుబాటులో మీరు కూడా ఆ యొక్క హోమం ద్వారా ప్రసాదాన్ని స్వీకరించి సర్వత్రా విజయప్రదము, సర్వత్రా ఆరోగ్యాన్ని ఆ స్వామివారి మీకు ప్రసాదిస్తాడు. ఓం నమో నారాయణాయ నమః.